గడ్లో తిరిగిద్ది. ఏయ్ రాత్రి పూట్ల కింద పిల్లి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు పెద్ద కలుగుతుంది. ఏందా అనుకొని వెళ్ళా, గొంతులో కూర్చొని అరుగుతుంది. 2 చెమ్ములు నీళ్ళు కొడితే ఈ గోడ దక్కు వచ్చింది. ఈ గోడ నుంచి రేకుల మీద ఉంది. అది ఎందుకు ఏడుస్తుందో మరి పాపం. అనుకుంది మా ఇది గడ్లోనే. అది పిల్లులు అంటేనే అది మా స్పాట్ చేసేస్తాయి అవి ఎమ్మటినే. మనం గమనిస్తున్నామని తెలిసి అది నిద్ర కూడా పోవట్లా గడ్లో. పొద్దున పక్షులు వచ్చేదంతా కనపడే చూసి వీడియో తీద్దాం అనుకుంటా. కనిపిస్తున్నాను బాగానే నేను. సరే గైస్, ఆయిల్ పెట్టుకుంటే మందం మొత్తం పోయింది. మందం అంతా ఏం లేదు మందం. ఇది గైస్ సంగతి. పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాను నేను. నాకు మీకు కనిపించదు ఇప్పుడు. నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఓకే గైస్, ఫ్రెష్ అప్ అయి కలుద్దాం, మళ్ళీ మాట్లాడదాం టాపిక్ ఏంటనేది. ప్రతిరోజు లేకపోతే అసలు మధ్యాహ్నం వీడియో పెట్టారు. వీడియో పెట్టట్లా మధ్యాహ్నం అనుకుంటా. ప్రతిసారి నైట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడి మళ్ళీ నైట్ పెట్టేస్తున్నాం. ఇంక ఈ లూప్ని ఆపేయాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను లూప్ ఆపేయడం. టెంపుల్ దగ్గర దర్శనం చేసుకోవడం. నేను ఏదో కొత్తగా ఆయన దేవుడి పాదాల దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఓకే కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసుకుంటాం. టిఫిన్ చేసేసి ఇంక ఈరోజు ఏంటంటే ప్లాన్స్ అనేది చూద్దాం. వచ్చేసాం టెంపుల్కి. కావాలి బ్లాక్ కింద నుంచి చేస్తున్నా గైస్. గుళ్ళో చాలామంది ఉన్నారు. నేను బ్లాగ్ తీయడం వాళ్ళు చూసాను సంథింగ్ ఆర్ట్ కనిపించేది. ఇప్పుడు ప్రదర్శన చేయడానికి అని చెప్పి వచ్చానమాట. ఇది టెంపుల్. ఇప్పుడే అలా దండం పెట్టుకొని ఇప్పుడు రౌండ్ వేసేసి లోపల టెంపుల్ చిన్నగా చూపిస్తుంది. జస్ట్ అంతే, నేనేం మాట్లాడను, చూపించేస్తాను అనమాట. చాలామంది ఉన్నారు లోపల. కెమెరా అందుకే ఇలా పెట్టి చేస్తాను అనమాట బ్లాగింగ్. అసలు ఏది బెస్ట్ టైం అనిపించింది నాకు బ్లాగ్ చేయడానికి. ఆల్రెడీ ఇటువంటి మా కాలేజ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. న్యూ బ్లాక్. కాలేజ్ మొత్తం ఖాళీ ఉంది. లాస్ట్ డే కాలేజ్ ఈరోజు January 9th. సంక్రాంతి సెలవులు ఇంక ఇప్పుడు దాని తర్వాత మీకు అందుకోసం క్లాస్ అంతా ఖాళీ ఉంది. క్లాసెస్ అన్నీ ఏదో రూమ్ చూసుకొని కూర్చోవాలి. ఇంకా జస్ట్ పీస్ఫుల్గా 2 అయింది. 2 అయింది టైం. 3కి బస్సు వెళ్ళు. డాక్టర్ దగ్గరికి వచ్చారు.
అంటే నాకు ఐసైట్ ఉంది, కళ్ళజోడు పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే కాలేజీలో క్లాసులు జరిగేటప్పుడు పెట్టుకుని లంచ్లో ఎలాగో లంచ్ తింటాం కదా, కళ్ళజోడు పక్కన పెట్టేస్తాను. మళ్ళీ లంచ్ అయిపోయాక కళ్ళజోడు పెట్టుకుంటాను. ఇంకా కళ్ళజోడు బస్సులో పెట్టుకోను అనమాట. అసలు ఏమవుతుందంటే సడన్గా కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నట్టు హెడేక్ వచ్చేస్తుంది. అది కాక మెయిన్ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఏం చెప్పాలి, కాన్ఫిడెన్స్ రావట్లేదు. కాన్ఫిడెన్స్ ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా వర్క్ చేద్దాము అంటే ఇట్స్ ఫీలింగ్ లైక్ ప్రెజర్. కాకపోతే వీడియో అనే థింగ్ ఆగకూడదు, ప్రతిరోజు వీడియోస్ పెట్టాల్సిందే అనే దాంతో గ్యారంటీ పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. కంటెంట్ ప్రతిరోజు నిన్న వచ్చింది ఏదో సంథింగ్ నాకు అంత యాక్యురేట్గా నేను చేయలేకపోతున్నానా అంటే విషయం ఏమనిపిస్తుందంటే దీనికంటే మించిన ప్రయారిటీ థింగ్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే దీనికి మించిన ప్రయారిటీ థింగ్స్ ఏం లేకపోయినా దీని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను. వాటి మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళిపోతుంది. ఎందుకు అన్వర్త్ అవి వర్త్లెస్ థింగ్స్ అయినా కానీ ఎట్లాగైనా చేంజ్ చేయాలి. 2 minutes మా మదర్ స్టార్టింగ్ 3 days రన్నింగ్కి వెళ్ళాను. అప్పుడు ఇంత మోటివేషన్ ఉందంటే, ఏ మోటివేషన్ కూడా కాదు, అది పల్స్ తెలుస్తుంది ఏదైనా సాధించేస్తాను అని. అది ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఆగిపోయిందో ఎవ్రీథింగ్ గాన్. అయితే స్టార్ట్ చేయకుండానే ఉండాలి, స్టార్ట్ చేస్తే ఆపకూడదు. రికార్డ్ అవుతుంది. రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. నేను హాలిడే పెట్టాను అనమాట. సరే అంటే తెలుసు, మెసేజ్ వచ్చింది చాలా రోజులు హాలిడేస్ ఎక్కువ పెడుతున్నావు. మమ్మీ ఉంటే నేను రికార్డ్ చేయలేను. ఇప్పుడు దాకా రికార్డ్ చేయకుండా ఇప్పుడు రికార్డ్ చేస్తాను. తమ్నేల్ పెడతాను. అంటే తమ్నేల్ వరకు బాగానే ఉండిద్ది, కింద క్యాప్షన్ కూడా బాగానే ఉండిద్ది. వీడియో క్యూరియస్ అవ్వాలి కదా చూడడానికి. స్క్రిప్ట్ రాయటం నేర్చుకోవాలి కదా, స్క్రిప్ట్ రాసి పర్టికులర్గా ఇలా మాట్లాడాలి అని చెప్పి చేస్తే కానీ ఏదంటే అంటే నాకు పరిస్థితి. ఒకసారి ఏదో పని అయిపోతుంది. ఫోన్ మాట్లాడలే ఏం చేయటమా, ఇన్స్టా చూస్తున్నాను. అబ్బా నా కోసం బయట కూర్చోను. నువ్వు సీరియల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చావు. చూడుకో, సీరియల్ అయిపోయిందో చూడిపోయింది. ఏమో నాకేం తెలుసు. ఏం తెలియదు చెబుతావు. మళ్ళీ ఏమంటే అర్థం ఏం చేస్తున్నావా నేను? నేనేం మా తాను నాకు ఎందుకు వేసుకుంటాను, ఇష్టం లేనప్పుడు. అది గ్యాస్ సంగతి. స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా సేపు అవుతున్నా. మేము ఒక్కరోజు రన్నింగ్కి వెళ్ళను, ఎల్లుండి నుంచి వెళ్ళాలి. ఒక టాపిక్ చూస్ చేసుకుని చెప్పేవారు కూడా లేదు వేస్తాను. నేను మంచిది వెళ్ళాలి. లైక్ దిస్ వీడియో 7 minutes అన్న డ్యూరేషన్ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. చూద్దాం, యాడ్ చేసి పెడతాం. బాయ్.